అందరికీ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు సెప్టెంబర్ 1, 1995 మొట్టమొదటిసారి ప్రమాణ స్వీకారం చేసినటువంటి సందర్భంగా 30 సంవత్సరాలు గడుస్తున్నటువంటి తన ముఖ్యమంత్రి జర్నీలో ఈరోజు 30 సంవత్సరాలు దిగ్విజయంగా పూర్తి చేసుకుని ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పురోభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తూ ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తుకి స్వర్ణయుగంగా చెప్పుకోదగినటువంటి పరిపాలన అందించినటువంటి వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారండి. ప్రతిపక్షాలు లేదా తనంటే గిట్టనటువంటి వ్యక్తులు ఈయన మీద చాలా నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఉంటుంది. నేను కూడా ఒక పార్టీకి చెందినటువంటి వ్యక్తిని కాదు. అయినా కూడా ఇక్కడ సందర్భం చంద్రబాబు నాయుడు గారి యొక్క గొప్పతనాన్ని చెప్పాల్సినటువంటి సందర్భం కాబట్టి ఆయన మీద ఈ స్పెషల్ వీడియో చేయడం జరుగుతుంది. దయచేసి ప్రతి ఒక్కరు కూడా నా యొక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు కొద్దిగా సపోర్ట్ చేయాల్సిందిగా ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి అండి. ఈయన గురించి ఈరోజు సందర్భం ఏంటంటే 30 సంవత్సరాలు తన ముఖ్యమంత్రి జర్నీని దిగ్విజయంగా పూర్తి చేసుకున్నటువంటి సందర్భంగా ఆయన గురించి ఒక 5-6 ఇంపార్టెంట్ పాయింట్స్ నేను స్టడీ చేసి రాసుకోవడం జరిగింది. దాన్ని మీ ముందు ప్రజెంట్ చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతుందండి. నిజంగా అంతర్జాతీయ గుర్తింపు కలిగినటువంటి ఒక ప్రాంతీయ లీడర్ లేదా నాయకుడు ఎవరు అంటే టక్కన గుర్తొచ్చేటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే ఈరోజు ఒక ముఖ్యమంత్రి స్థాయి ఏంటంటే ఒక రాష్ట్రానికి సంబంధించినంత వరకు ప్రతి ఒక్కరికి ఒక ముఖ్యమంత్రి అంటే తెలుస్తుంది. కానీ చంద్రబాబు నాయుడు గారి స్టేచర్ ఎలాంటిదంటే ఈయన వరల్డ్ క్లాస్, ఏ దేశం వెళ్ళినా కూడా తెలుగు అని చెప్పగానే టక్కన గుర్తొచ్చేటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారండి. అంటే ఒక బ్రాండ్ని ఆ విధంగా ప్రమోట్ చేసి ఆ స్థాయికి తీసుకెళ్లి ఇంటర్నేషనల్ స్థాయిలో కూడా మన రాష్ట్రానికి గుర్తింపు తెచ్చినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజు బిల్ క్లింటన్ అలాగే బిల్ గేట్స్ లాంటి మహా దిగ్గజాలని మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీసుకువచ్చినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. ఇంత పెద్ద స్టేచర్ ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి నారా చంద్రబాబు నాయుడు గారికి ఇంత గొప్పమైనటువంటి కీర్తి ప్రతిష్టలు వచ్చాయన్నది నా అభిప్రాయం అండి. అంతేలే కాకుండా దేశంలోనే హైయెస్ట్ పొలిటికల్ స్టేచర్ ఉన్నటువంటి వ్యక్తి కూడా నారా చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 2001లో ఆయన గుజరాత్ ముఖ్యమంత్రి అయ్యారు. కానీ అప్పటికే చంద్రబాబు నాయుడు గారు 1995లోనే ముఖ్యమంత్రి అవడం జరిగింది. అంటే పొలిటికల్గా కూడా చాలా హై స్టేచర్ ఉన్నటువంటి వ్యక్తి.